తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి రగులుతున్న వేళ అన్ని పార్టీల ఆశావాహుల లోపల గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకవైపు రిజర్వేషన్లు అమలవుతాయా లేకపోతే కోర్టు కొట్టేస్తుందా? సో ఈ సందిగ్ధం మధ్యలో ఎంపీ ఈటెల రాజేందర్ ఎన్నికలు ఉండకపోవచ్చు, తొందరపడొద్దంటూ కూడా ఆయన సూచన చేస్తున్నారు. అసలు ఆయన వర్షన్ విందాం. సార్ నమస్తే. ఎందుకు అసలు ఈ ప్రస్తుతం ఈ 42 రిజర్వేషన్ అమలవుతుందా కాదా? అసలు ఎన్నికలు జరుగుతాయా జరగవా? మీ ఎందుకు ఎన్నికలు ఉండకపోవచ్చు అని నేను అంటలేను, కానీ ఎన్నికలు ఉంటాయా లేదా క్లారిఫై చేయాల్సింది మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటున్నా అంటే మంత్రులు ఇవాళ వాళ్ళ స్టేట్మెంట్ చూసిన తర్వాత స్వయంగా పొన్నం ప్రభాకర్ గారే ఎవరు కోర్టుకు వెళ్ళకండి, మాకు సహకరించండి, అన్ని రాజకీయ పార్టీలు కూడా అఫిడవిట్ సమర్పించమని చెప్పి కోరుతున్నారంటేనే ఇవాళ ఇది నిలవదని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నట్లే. నేను చెప్పట్లేదు. ఇవాళ బీహార్లో అన్ని రకాల పద్ధతులు పాటించి 60% రిజర్వేషన్లు పెంచుకున్న కాడ కొట్టిపడేసింది. ఇలా మహారాష్ట్రలో 5 జిల్లాలలో కొట్టిపడేసింది. నా బాధ ఏంటంటే 42% రిజర్వేషన్లు ఇవ్వవలసిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పింది. మేము కూడా కోరుతా ఉన్నాం. దాన్ని ఎట్లా అమలు చేస్తారో మీరు మీ చేతిలో ఉంది కదా. మీరేం కొత్త పార్టీ కాదు, అవగాహన లేనోళ్ళు కాదు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో కూడా అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు అన్ని రకాల అవగాహన ఉండే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసింది కాబట్టి అది మీ కర్తవ్యం. అది ఇతరుల మీద మీరు ఆయన అడిగిన బీజేపీ పార్టీని, లేకపోతే ఆయన అడిగిన బీఆర్ఎస్ పార్టీని, ఆయన అడిగిన ఎంఐఎం పార్టీని మీకు ఇట్లా చేయబోతున్నాం, మీ సపోర్ట్ కావాలని చెప్పి అడిగిన చెప్పండి. మీరు ఎవరిని అడగకుండానే మీరు చేసుకున్నారు. అంటే అర్థం ఏంటంటే మీకు గవర్నమెంట్ వస్తే చేయగలిగే మాకు సత్తా ఉంటుందని చెప్పి మీరు అనుకున్నారు. మీరు భూసా వెంకటేశ్వర గారు కమిషన్ వేసిండ్రు, డెడికేటెడ్ కమిషన్ అని చెప్పి మీరు స్టాటిస్టిక్స్ తీసిండ్రు, ఎంపీరికల్ డేటా కలెక్ట్ చేసిండ్రు. ఇవాళ జియో 2 సభలలో అన్ని పార్టీలు కూడా యునానిమస్గా మీకు సపోర్ట్ చేసినాయి. దాని తర్వాతనే కదా ఇవాళ మీరు ఇది ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికల షెడ్యూల్ మీరు ప్రకటించి ఇవాళ మీరు అంటున్నారు మీరు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకండి అని చెప్పి అప్పీల్ చేస్తున్నాం. అంటే ఇది నిలవదని నీకు అర్థమైపోయిందా? చెప్పండి. ఒక ఆయన అంటాడు మీరు 20వ తారీఖు నాడు కోర్టు తీర్పు తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తారంటున్నావు. నేను చెప్పడం కాదు, మేము కన్ఫ్యూజ్ చేస్తలేము. మేము 42% బీసీ రిజర్వేషన్ కావాలంటున్నాము. మేము ఎర్లీగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలంటున్నాము. కానీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. ఇది డ్రామా కంపెనీ కాదు. ఎందుకంటే ఇది లక్షల మంది రేపు పోటీ చేయబోతున్నారు. ఇవాళ ఎంపీ ఎన్నికలలో ఎంపీ ఎప్పుడు అన్ని గ్రామాలు తిరిగే కెపాసిటీ ఉండదు. ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే అంటాడు గ్రామాలు తిరుగుతుండొచ్చు, కానీ అన్ని వాడలు తిరిగే ఆస్కారం లేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి ఇంటికి 1 సారి 2 సార్లు 3 సార్లు వార్డు మెంబర్ పోతాడు, సర్పంచ్ పోతాడు, ఎంపీటీసీ పోతారు. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఒక 4-5 లక్షల మంది వార్డు మెంబర్లే. నాకు తెలిసి తెలంగాణలో ఉన్న వార్డు మెంబర్ల సంఖ్య 1,12,000 పైచీలకు. ఇంటూ 2 వేసుకో 3 వేసుకో పోటీ చేసే వాళ్ళు అంటే 3-3.5 లక్షల మంది వాళ్ళు పోటీ చేస్తారు. సర్పంచులు ఉన్నాయి 12,765 గ్రామ పంచాయతీలు ఏమో ఉన్నాయి. ఇంటూ 4 వేసుకో యావరేజ్ ఎంతమంది పోటీ చేస్తారు? ఇవాళ ఎంత ఖర్చు అయితే ఒక వార్డు మెంబర్ కూడా ఇక డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి. ఒక సర్పంచ్ అంటే ఆయన గ్రామ స్థాయిని బట్టి 2 లక్షలు 3 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టుకో సర్పంచ్ కూడా ఉన్నాడు. నేను చెప్పాల్సి అక్కర్లేదు. ఇలా ఎంపీటీసీ కూడా 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా జెడ్పీటీసీ పోటీ చేయాలంటే ఒక ఆయన పొద్దున ఫోన్ చేస్తుండు, కోట్లు కావాలని 1 లక్షల గురించి మాట్లాడుతున్నాం అంటారు. అంటే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయి ఇన్ని లక్షల మంది పాల్గొనేటువంటి ఎన్నికల్లో ఇంత అస్పష్టత ఉండద్దు. క్లారిటీ ఇవ్వండి. ఎస్, మేము బీసీ రిజర్వేషన్ ప్రకటించినాం. ఇది బ్రహ్మదేవుడు దిగొచ్చినా కూడా ఇది ఎవరు అడ్డుకోలేడు. ఇవి ఇట్నే ఉంటాయి. ప్రకటించు. నెంబర్ 1. నెంబర్ 2, మేము ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినాం. ఇవాళ డేట్లు కూడా ఇచ్చినాం. 3 విడతలుగా సర్పంచ్ ఎన్నికలు, 2 విడతలుగా ఎంపీటీసీ ఎన్నికలు ఇచ్చినాం. మేము దాని ప్రకారంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పు దమ్ముంటే. నువ్వు ఏమి చెప్పకుండా ఇవాళ పూటకో మాట చెప్తే ఈ మొత్తం గ్రామాలలో ఆందోళన పడుతూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది ప్లాట్లు అమ్ముకొస్తున్నారు, బంగారం అమ్ముకొస్తున్నారు, ఇల్లు కుదోబెడుతున్నారు, ఎంతకు దొరుకుతా అంత వడ్డీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లాస్ అవుతారు. రేపు బాధ అనిపించే మాట ఏంటంటే భూములు అమ్ముడుపోతలేవు, కుదోబెట్టి తెచ్చుకోవాలి, బంగారం పోతే ధర ఉన్నది. ఇప్పుడు భార్యలు భయపడుతున్నారు ఇళ్ళల్లో, మా బంగారం ఎక్కడ తీసుకుపోయి అమ్మకత్వం, మా భర్త ఎక్కడ ఎన్నికల పోటీ చేస్తారని చెప్పి భార్యలు భయపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి ఇది లక్షల మంది జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి
మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యే ఎన్నికలు కాబట్టి బాధ్యతాయుతంగా ఉండమని చెప్పి కోరుతా ఉన్నాం. అంటే బీసీ రిజర్వేషన్ అంశం పక్కన పెడితే ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఒక సంఘం మండలం తీసుకున్నాం. అక్కడ ఎస్టీ రిజర్వేషన్ చేశారు, ఒకే ఓటు ఉంది ఆ ఒక గ్రామ పంచాయతీలో. ఎస్సీ రిజర్వేషన్ వంజరపల్లిలో చేశారు, 4 ఓట్లు. అంటే ఈ రిజర్వేషన్ల వ్యవస్థ మీద సార్, ఆ బీసీ రిజర్వేషన్ పక్కన పెడితే రిజర్వేషన్లు కూడా అల్లకొల్లంగా ఉన్నాయని చెప్తారు. సో దీని మీద మీ పార్టీ ఏం చెప్తారు? ఒక్కటి కాదు, వాళ్ళు నమ్మే ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా 14 ఇన్సిడెంట్లు వచ్చినాయి. ఒక 70-80 గ్రామాల పేర్లు ఇచ్చిండ్రు. మొత్తం తండాలను గ్రామ పంచాయతీలో చేయాలని చెప్పి ఆనాడు ఈ డిమాండ్ అవుతుండేనో గ్రామ పంచాయతీలు అండి. వాటి పేరే తండా, అలా ఎవరు లేరు, కానీ అవి బీసీలకు రిజర్వేషన్ అయింది. ఒక దగ్గర బీసీలు మాత్రమే ఉన్నారు, అక్కడ ఎస్టీకి రిజర్వేషన్ అయింది. ఇంతెందుకండి, మా దగ్గర సీతంపేట, బూజులు సీతంపేట అంటాం. ఆడ 1-2 వైశ్య కుటుంబాలు వ్యాపారం కోసం ఉంటే తప్ప ఎవరు లేరు. ఆడ నీకు ఓసికి వచ్చింది. మా శ్రీరాములపేట అని ఉండదు ఊరు, ఇక్కడే ఇల్లంతకొండ మండలం కింద వస్తుంది. వాగొడ్డు రామన్నపల్లె ఒక ఊరు ఉంటుంది. వాగొడ్డు రామన్నపల్లె ఒక్కైనా కూడా ఓసిలేడు. కానీ దుకాణం పెట్టుకుని నడుపుతారు కావచ్చు వచ్చి బయట నుంచి, కానీ అక్కడ ఓసికి వచ్చింది. అంటే ఇట్లా అనేక గ్రామాల్లో, ఒక సీతంపేట, ఒక వాగొడ్డు రామన్నపల్లె, ఒక శ్రీరాములపేట, ఒక గుండేడు, అనేక గ్రామాలలో ఇలా బీసీలు లేని కాడ బీసీలకు వచ్చింది, ఎస్సీలు లేని కాడ ఎస్సీలకు వచ్చింది, ఓసీలు లేని కాడ ఓసీలకు వచ్చినాయి. నేను చెప్పడం కాదు. అంటే ఈ కంప్యూటర్ యుగంలో, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఈ యుగంలో గింత తప్పుల తడక ఉంటే ఎట్లుంటుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ కాలం ఉంటుంది ఇట్లా. మొత్తంగా ఎవరి మధ్య పోటీలు ఒకవేళ స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతాయి? తప్పకుండా భారతీయ జనతా పార్టీ చాలా క్రియాశీలకంగా ఉంటుంది. మేము తప్పకుండా అన్నిట్లో పోటీ చేస్తాం. మాకు వచ్చే ఓట్లు మాకు వచ్చే సీట్లు మాకు వస్తాయి. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందన. స్థానిక సంస్థల ఎన్నికల లోపల 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రభుత్వం ప్రకటించి దాన్ని చట్టబద్ధ కల్పించకుండా అయోమయ పరిస్థితి లోపల అభ్యర్థులను అయోమయం చేసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు వెళ్లే ముందు 42% రిజర్వేషన్ ఎటువంటి కోర్టు లోబడే ఉండాలంటూ కూడా రాజేందర్ చెప్తున్న పరిస్థితి. దీన్ని సంతోష్తో వేణు బిగ్ టీవీ, కమలాపూర్, హన్మకొండ.